ఆళందిలో ఉండే ఒక సన్యాసి చెవిపోటుతో బాధపడుతూ ఉండేవాడు. ఆ బాధతో రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. చెవిపోటుకు శస్త్రచికిత్స చేయించుకున్నా తగ్గలేదు. ఒకసారి బాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. చెవిపోటు తగ్గడానికి ఏదైనా చేయమని ఆ సన్యాసి శ్యామ ద్వారా బాబాను వేడుకున్నాడు. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అని బాబా సన్యాసిని ఆశీర్వదించారు. ఆ సన్యాసి సంతోషంగా పూణేకి వెళ్ళిపోయాడు. వారం తర్వాత తన చెవిపోటు తగ్గిపోయిందని, వాపు మాత్రం ఇంకా అలాగే ఉందని షిరిడీకి ఉత్తరం రాశాడు. వాపు పోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యుల్ని కలిశాడు. వారు సన్యాసిని పరిశీలించి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కులోని సత్తువ తన వ్యాధిని నయం చేసిందని ఆలంది సన్యాసి సంతోషించాడు. ఇక్కడ కూడా మనం గమనించవలసింది బాబా యొక్క వాక్కు. బాబా ఏది చెబితే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఎందుకంటే భగవత్ స్వరూపులు, మహనీయులు, మహాత్ములు చెప్పే మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. బాబా కూడా ఆ ఆనంద సన్యాసికి ఏమైతే చెప్పాడో అది ఖచ్చితంగా జరిగింది. ఆ వాపు పోలేదని శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యుని కలిసినా కూడా అతనికి ఆపరేషన్ అవసరం లేదని ఆ వైద్యులు చెప్పారు. అది బాబా వాక్కులోని గొప్పదనం. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ